దశమ భాగం కోసం, కానుక కోసం, బ్రతకడం కోసం, లేకపోతే ఇది ఎందుకో మత మార్పిడి కోసం, దేశాన్ని అమ్మేయటం కోసం, ఇలాగ భయంకరంగా మాట్లాడుతున్న ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధ సన్నాహమై పరిశుద్ధ అలంకృతులై సంఘము ప్రభు కోసం నిలబడునుగాక. ఆమేన్. ప్రభు కోసం నిలబడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరికీ జవాబే ఈ దినములలో, ఈ పరిస్థితులలో ఇదిగో సంఘము చేయవలసింది ఏంటంటే పరిశుద్ధ అలంకృతులై ప్రభు కోసం నిలబడే దినం. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తాగడం, లేకపోతే ఒకప్పుడు తిరగడం, లేకపోతే ఒకప్పుడు దొంగతనం, ఒకప్పుడు బూతులు, ఒకప్పుడు అబద్ధాలు, ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు అపవిత్రత, ఒకప్పుడు నీచమైన కార్యాలు, శరీర కార్యాలు, లోకాశలు, ఇలాగూ బ్రతికిన బ్రతుకు. కానీ ఇప్పుడు క్రీస్తులో పరిశుద్ధ అలంకృతులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తులో శ్రేష్ఠులైన దైవభక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొంచెం 2 చేతులు పైకెత్తి చెప్తారా? ఈ దినములో మనం జవాబు చెప్పవలసింది మన పరిశుద్ధ జీవితం చూపిస్తూ. ఈ రోజుల్లో మనం జవాబు చెప్పవలసింది మనం క్రీస్తును పోలి బ్రతుకుతూ. ఈ దినములలో మనం జవాబు చెప్పవలసింది మన నడక, మన పడక, మన ఆలోచన, మన బ్రతుకుతో. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను ద్వేషిస్తున్నారు, సువార్తను రానివ్వట్లేదు, సువార్తను అడ్డగిస్తున్నారు. మరి ఎలాగ మనం క్రీస్తును చూపాలి? మన జీవితం ద్వారా. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. మనందరం ఆత్మీయ జీవితంలో యవనస్తులుగా మార్చబడదుముగాక, పరిశుద్ధ జీవితంలో యవనస్తులుగా మార్చబడదుముగాక. శ్రేష్ఠులైన యవనస్తులు పరిశుద్ధ అలంకృతులై వచ్చేదరు. అవును, అలాగు మనం బయలుదేరుదుముగాక. చెబుదాం ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.